ఇప్పటివరకు చిన్న స్టూడియోలో ఇది వేరు. హ్మ్. హ్మ్. అది సినిమా కెమెరా ఫస్ట్ అవును. చుట్టూ పెద్ద హడావుడి, గందరగోళం, ప్రాంప్టింగ్ అవును. అసలు ఎంత రకరకాలుగా ఉంటది. కట్, షార్ట్ అన్నీ మళ్ళీ మిక్స్ అవ్వాలి. అసలు ఎట్లా ఉండింది ఆ ఎక్స్‌పీరియన్స్? ఎంత హడావిడిగా ఉంటది మేడం. ఇప్పుడంటే చూడండి కెమెరాకి ఒక పర్సన్ ఉంటాం మనకి స్టూడియోలో. అవును. ఒక 4 వాల్స్ మధ్యలో అంతే. జరిగిపోతది. ఆ! అక్కడ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్‌మెంట్స్ ఉంటాయి. ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్, ఫుడ్, వాటర్ అందివ్వడానికి ఒక బ్యాచ్ ఉంటది. ఒక డిపార్ట్‌మెంట్ ఉంటది. ప్రొడక్షన్ అంటాం మనం వాళ్ళని. అవును. కెమెరా డిపార్ట్‌మెంట్ ఉంటది. ఆర్ట్ డిపార్ట్‌మెంట్ ఉంటది. లైట్ డిపార్ట్‌మెంట్ ఉంటది. డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ ఉంటది. ఇంతమంది ఉంటారు. అండ్ ఆర్టిస్ట్‌లకి సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. షూటింగ్ చూడ్డానికొచ్చిన వాళ్ళుంటారు. అవును. వాళ్ళొక 20, 30 మందుంటారు. ఇంతమంది మధ్యలో నేనెప్పుడు ఫ్రీక్ ఔట్ అవ్వలేదు. కెమెరా పరిచయమే ఉంది కాబట్టి కెమెరా భయం గూడా లేదు. అంతా బానే ఉంది. ప్రాంప్టింగ్ అయితే మోస్ట్‌లీ ఇప్పటి వరకు నేను తీసుకోలేదు. ఓకే. బా మనకు కొంచెం ఎట్లాగో ఉంటాయి. యాంకర్ పాటలు గుర్తుపెట్టుకొని చెప్పిన ఎక్స్‌పీరియన్స్ కాబట్టి అవునవును. కంటెంట్ గుర్తుపెట్టుకొని ఒక్కొక్కటి పెద్ద పెద్ద డైలాగ్స్ ఉంటే మాత్రం ఆ ఎసెన్స్ పోకుండా కొంచెం కొంచెం. బట్టి పట్టో, 4, 5 హ్మ్. సార్లు చదువో అట్లా చెప్తాము. రాకపోతే ఇంకా ప్రాంప్టింగ్ హెల్ప్ తీసుకుంటాం. అదే. మధ్యలో ఒకసారి ఆగిపోతే గుర్తు చేయండి అని చెప్తా అక్కడ ఎవరన్నా స్క్రిప్ట్ ఓకే. పట్టుకొనుంటే. సో, నాకు ఆ సెట్‌లో ఉన్న ఒక్కటే భయం ఏంటంటే, ఎవరు ఏంటి అనేది 2 రోజులు, 3 రోజులు అయితే గాని తెలీదు మనకి. ఆహాహా! అంటే ఎవరు ఏ డిపార్ట్‌మెంట్. ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ తెలుస్తది. అవును. ఎవరేంటి అనేది. ఎవరు కాస్ట్యూమ్ చూసుకుంటున్నారు. అంటే ఇప్పుడు నలుగురుంటే నీకేం అవసరమో అది తెలుస్తది. ఆ! నలుగురుంటే, ఈ నలుగురు మన డైరెక్షన్ డైరెక్ట్ డిపార్ట్‌మెంట్. అంతే. ఖతం. హ్మ్. ఈ నలుగురిట్లో ఎవరిని కాస్ట్యూమ్ గురించి అడిగినా, ఏది జరిగినా హెల్ప్ చేస్తారు. అది అవును. వేరు. హ్మ్. ఇప్పుడు పోయి లైట్ డిపార్ట్‌మెంట్‌నో ఎవరో తెలీదు మనకి. అన్న నాకు కొంచెం వాటర్ కావాలి. అప్పటికి నాకు అసిస్టెంట్ లేడు. ఆ! మనం ఫస్ట్ సినిమా ఫస్ట్ కదా! మూవీ నాకు గదా! తెలీదు గూడా అసలు తెలీదు. అట్లా ఒకళ్ళని పెట్టుకుంటారు ఆ! అనేది గూడా తెలీదు. ఆ! అన్న నాకు వాటర్ కావాలి. అన్న నాకు అది కావాలి, ఇది కావాలంటే ఈమె నన్ను అడుగుతదా? అని ఫీల్ అయితారేమో అని నా భయం. ఓకే. ఓకే. అట్లా నాకట్లా ఏమన్నా అయిందా? అట్లేం గాలే. ఆ! నేను ముందు జాగ్రత్తగా ఉంటా. నాకు అడగలేదు. దాహమైనా నేను మింగుకొని ఉంటా గానీ అలాంటివి చెయ్య. ఆ! ఆర్ ప్రొడక్షన్‌లో శివ అని ఒక్కళ్ళు ఉంటుండే అన్నమాట. ఆ ఒక్కళ్ళే తెలుసు నాకు ప్రొడక్షన్‌లో. ఆ! నలుగురు, ఐదుగురు ఉంటారు. హ్మ్. ఆరుగురు గూడా ఉంటారు. కానీ ఆ అబ్బాయి ఒక్కడే తెలుసు నాకు. అతను కనిపించే వరకి దాహమైనా గూడా శివ అన్న నాకు వాటర్ ఇవ్వా? అని అప్పుడు అడుగుతుండే. ఆహాహా! సో, నాకు ఆ ఒక్క భయం ఉండే అన్నమాట. అంటే మనకు తెలీదు మ్యామ్ ఇప్పుడు హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు నేను కాదమ్మా వాళ్ళని అడుగు అని చెప్తారు. లేదు అనంటే అఫెండ్ అయ్యేవాళ్ళు అఫెండ్ అయిపోతారు. అదే అది మనకు గూడా ఇబ్బంది. తెలీదు. ఇబ్బందయితది. మనకు తెలియకుండా ఇబ్బందయితది. ఇబ్బందులో పడతాం. ఆ! అది మనకు గూడా తెలీదు. వాళ్ళు అఫెండ్ అయిండ్రు అని తెలిస్తే అట్‌లీస్ట్ పోయి సారీ అన్నా సారీ. చెప్తాం. అన్న నాకు నువ్వు తెలీదు. హ్మ్. అలా హ్మ్. అడిగేసాను సారీ అని చెప్తాం. అవును. అది మన వరకు గూడా రాదు. వాళ్ళు మళ్ళీ ఫీల్ అయిపోతే ఇబ్బందయితది. హ్మ్. హ్మ్. ఆ భయం ఒక్కటుండే. హ్మ్. మెల్లగా మెల్లగా సినిమాలు చేస్తుంటే అలవాటయిపోయింది.